భవిష్యత్తులో ఓసారి ఆలోచిస్తే ఇక్కడి నుంచి నీళ్లు బయలుదేరి 600 టీఎంసీ 600 కిలోమీటర్లు ప్రయాణించి కడాన తిరుపతికి కూడా పోయే పరిస్థితి వస్తుంది. నీళ్లు శ్రీశైలం మల్లన్న దగ్గర మల్లికార్జున స్వామి దగ్గర నుంచి ప్రారంభమైన నీళ్లు సాక్షాత్తు ఏడుకొండలవాడు వెంకటేశ్వర స్వామి సమక్షానికి వెళ్లే పరిస్థితి వస్తుంది. రైతుల కష్టాలు తీర్చడమే కాదు, 2 దేవుళ్లను కూడా అనుసంధానం చేసే పరిస్థితి, జలహారతి ఇచ్చే పరిస్థితి వస్తుందంటే అది మనకుండే అదృష్టం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ. కాబట్టి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సింది, ఈరోజు ఇలాంటి కార్యక్రమాలు వచ్చినప్పుడు మనం అందరం కూడా రాయలసీమ ప్రాజెక్టులన్నీ మనం పూర్తి చేసుకోగలిగితే, నిన్న కూడా జరిగింది ఒక మీటింగ్, తెలంగాణ ఆంధ్రప్రదేశ్కి ఒక మీటింగ్ జరిగింది. సమస్యలు ఎప్పుడూ ఉంటాయి, మీరు గుర్తుపెట్టుకోవాలి. రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయి. ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీళ్లు ఇమ్మంటే తప్పకుండా రాయలసీమకు నీళ్లు ఇచ్చే బాధ్యత నాదంటే, ఆనాడు నాయకులు కావాలని నీళ్లు కాదు కృష్ణాకి ఇచ్చే నీళ్లు నిలిపేసి మాకు నీళ్లు ఇమ్మన్నారు. ఆయన ఒకటే చెప్పాడు, మీకు నీళ్లు కావాలి, నీళ్లు ఇచ్చే బాధ్యత నాదని మొట్టమొదటిసారిగా బచావత్ అవార్డు ప్రకారం రాయలసీమకు నీళ్లు ఇచ్చిన ఏకైక నాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ తర్వాత నన్ను కూడా చాలా ఇబ్బందులు పెట్టారు, మీరందరూ చూశారు. కానీ ఎప్పుడు కూడా నా సంకల్పం మంచి సంకల్పం, ప్రజల కోసం ఆలోచించే విధానం. ఎవరు ఎన్ని ఇబ్బందులు కలిగించినా కడాన ఇప్పుడే కేశవ్ గారు చెప్పినట్టు శాపాలు పెట్టినా, తిట్లు తిట్టినా, బూతులు తిట్టినా అవి నా మనసుకు రాలేదు. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, క్లేమోర్ మైండ్సే ఏమి చేయనప్పుడు ఇలాంటి వాళ్ళు ఏమి చెయ్యలేరు. అది నా దృఢ సంకల్పం. నేను ఆలోచించేది ఒకే ఆలోచిస్తున్నాను, నేను ఎక్కడున్నా మీరు బాగుండాలి. ఇటీవల ఎన్నికల్లో మీరు చూపించారు, మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి 93% స్ట్రైక్ రేట్ అంటే, అందరినీ గెలిపించారంటే, ఇక్కడ జయసూర్యను కూడా 20 సంవత్సరాల తర్వాత గెలిపించారంటే, నంద్యాల పార్లమెంట్ మెంబర్గా శబరి గారిని ఇక్కడ గెలిపించారంటే అది మీరు చూపించిన అభిమానం. నేను గుర్తుపెట్టుకోవాలి, మా నాయకులు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి. ఇంకొక విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోండి, రాయలసీమ అన్ని ప్రాంతాల కంటే మెరుగైన ప్రాంతం. ఈరోజు మీరు రోడ్లు చూస్తున్నారు, నేను గర్వపడుతున్నా. ఈరోజు ఎక్కడికి పోవాలన్నా నేషనల్ హైవే ఎక్కితే ఏం తమ్ముళ్ళు హుషారుగా వెళ్ళిపోవచ్చునా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ రోడ్లు కూడా ఆ రోజు వాజ్పేయి గారి పీరియడ్లో నేనే ఆయనకు ఆలోచన ఇస్తే ఆ రోడ్లు వేశాడు. అది నాకు తృప్తి, నా కోసరం కాదు, మీకోసరం. అక్కడి నుంచి రాయలసీమలో అలాంటి రోడ్లు రావాలని అటు బెంగళూరు హైదరాబాద్ కానీ, ఇటు ఇక్కడ కర్నూలు నుంచి నేరుగా చూస్తే నంద్యాల, నేరుగా తిరుపతి చెన్నై కానీ ఏవి చూసినా రాయలసీమలో ఉండే రోడ్లు వరల్డ్ క్లాస్ రోడ్లు వచ్చాయా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. మొన్నే R&B రోడ్లు గుంతల పడిపోయినాయి. 5 ఏళ్ల అధికారం ఇస్తే గోతులు కొట్టాడు కానీ ఒక్క రోడ్లైనా మట్టేశాడా అని మిమ్మల్ని అడుగుతున్నా.
ఏం తమ్ముళ్ళు రోడ్లు కొంతవరకు నయమైనాయా లేదా అని అడుగుతున్నా. ఇక్కడే